ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డ్యూరింగ్ మై ప్రెజెంటేషన్. ఓకే సో ఈ ఏఓసి వచ్చేసరికి ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఏఓసి సార్. సో మన దగ్గర ఈ ఏఓసిని 0.01 మైక్రోలీటర్ నుంచి 250 మైక్రోలీటర్ వరకు ఇంజెక్ట్ చేయొచ్చు. జస్ట్ a syringe difference. So I can say there is no other AOC with 0.01 ml with accurate. So you can produce an RSD below 5% with 0.0 ml injection volume with this AOC. Okay. So syringe ranges from 0.5 microliter, 5 microliter, 10 microliter, 50 microliter and 100 to 50 microliter. There are 6 ranges of syringes are available. 10 is the standard. Same adapters? Everything is same. Only the idea matters. Everything. Even for the 250 ml, same. No need to change anything. Okay sir. And so this is with a 30 vial capacity. So in that 2 you can use as a regular vials 29 and 30. So from this 29 and 30, so L2 and L3, so you can spike vial from other 28. If you use L3, 29 vials you can spike. If you use 28, 30 and 29 you can use in for the spiking. So in general, so మనకి ఎప్పుడైనా సరే ఓవర్స్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు జీసీలో అన్నోన్ పీక్స్ వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఏదైనా సాల్వెంట్ అయి ఉండొచ్చు ఆర్టీ దగ్గర, ఈ కాలంలో ఈ మెథడ్కి ఆర్టీలో ఈ సాల్వెంట్ వచ్చి ఉండొచ్చు అని మీరు సస్పెషన్స్లో చేస్తారు. అలా చేసినప్పుడు మీ ఒరిజినల్ వైల్ కంటామినేట్ అయిపోయింది అనుకోండి, మీరు స్పైక్ చేస్తే ఖచ్చితంగా ఒరిజినల్ వైల్ కంటామినేట్ చేయాలి, చేస్తేనే అవుతుంది. బట్ ఆ వైల్ మీరు మళ్ళీ ఎంఎస్కి పంపించాలంటే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ యువర్ వైల్ ఈస్ కంటామినేటెడ్. సో అలాంటి కండిషన్లో ఇఫ్ యూ యూజ్ దీస్ టూ, మీ ఒరిజినల్ వైల్ కంటామినేట్ కాకుండా సిరంజ్లో స్పైకింగ్ జరిగి ఇంజెక్ట్ అవుతుంది. ఆటో ఎడిషన్ జనరల్గా హెచ్పిఎల్సీలో ఉంటుంది అది, జీసీఏలో ఇప్పటి వరకు లేదు. దిస్ ఆటో శాంప్లర్ ఈస్ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ. సో యూ కెన్ స్పైక్ అప్ టు 2 వైల్స్. సో మీరు అందులో ఒక 10 సాల్వెంట్ వేసి మిక్చర్ కొట్టేస్తే 20 సాల్వెంట్ని ఒకేసారి మీ ఒరిజినల్ వైల్లోకి స్పైక్ చేయొచ్చు వితౌట్ డైల్యూటింగ్ యువర్ ఒరిజినల్ వైల్. సో ఒరిజినల్ వైల్ నుంచి రింగ్స్ కూడా తీసుకోవచ్చు సార్ కంటామినేట్ చేయడానికి. అండ్ దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఫర్ టెర్మినల్ ఎయిర్ గ్యాప్. అంటే L3 తీసుకున్నప్పుడు ఎయిర్ గ్యాప్, L2 తీసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మీ శాంపుల్ తీసుకుంటుంది. దట్ ఆప్షన్ ఆల్సో వీ హ్యావ్. సో దానివల్ల ఏంటి, మీరు స్పైక్ స్టేషన్ సొల్యూషన్ కూడా మిక్స్ అవుతుంది సిరంజ్లో, ఇంజెక్ట్ అయినప్పుడే మిక్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ L2 అండ్ L3. సో దాంతో పాటుగా సో జనరల్గా 150 వైల్స్ దానికి మాత్రమే వాష్ వైల్స్ ఎక్కువ ఉంటాయి సార్, ఎడిషనల్ ట్రే ఉంటాయి. సో యాజ్ వి డెవలప్ దిస్ సిస్టమ్ ఫర్ ద వ్యాలిడేషన్స్ ఎస్పెషల్గా. జనరల్గా డే టు డే బ్యాచ్లో 12 వైల్స్ నుంచి ఎక్కువ ఉండదు సార్. దట్ ఈస్ అవర్ ప్రీవియస్ వర్షన్ 28. 12 వైల్సే ఉంటే ఒకటే వాష్ వైల్ ఉంటుంది. సో అది డే టు డే అనాలిసిస్కి సరిపోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడేషన్స్, సో మీరు ఒక 2-3 పారామీటర్లు కలిపి పెట్టేస్తారు. సో అలాంటప్పుడు వీ మే నీడ్ 25 వైల్స్ అప్ టు 25. సో 25 + 5 వీ క్యాలిక్యులేటెడ్ అండ్ వీ హ్యావ్ గివెన్ దిస్. ఓకే సార్. సో దాని తర్వాత 4 ఇండివిజువల్ వాష్ వైల్స్ అండ్ డెడికేటెడ్ వేస్ట్ వైల్స్ ఫర్ ద ఈచ్. సో ఏ ఉంటే ఏ వేస్ట్, బి ఉంటే బి వేస్ట్, సి ఉంటే సి వేస్ట్, డి ఉంటే డి వేస్ట్. అది డిఫాల్ట్ తీసుకుంటుందా లేకపోతే ఏ వేస్ట్ నుంచి అని ఇస్తే we have a selection in the method. Okay. Only A. We have 3 types of selections. Only A. So అప్పుడు ఏంటంటే మీకు మిగిలిన 3 వైల్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. A అండ్ A వేస్ట్ కావాలంతే. ఓకే. A అండ్ C, AB ఉండదు. AB ఉండదా? A అండ్ C, B అండ్ D లేదు సార్. A అండ్ C అండ్ నెక్స్ట్ దానికి ఎలా వస్తుంది అంటే ABCD. మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. A, ఓన్లీ A, AC, ABCD. సో అందులో ప్రీ వాష్ పోస్ట్ వాష్ యూ కెన్ కస్టమైజ్. హలో. ఎస్. సో
యాజ్ వీఆర్ విత్ ల్యాబ్ చెప్పండి. సొల్యూషన్ సర్వర్, సో ఆ ల్యాబ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి కిందికా ఇక్కడ క్యారీ ఓవర్ కి, సరే ఓకే. సో ఇఫ్ ఇట్ ఇస్ క్యారీ ఓవర్ వస్తే ఎలా చేయాలి, లేదు మీ దగ్గర సాల్వెంట్ తక్కువ ఉంది, సో అలాంటప్పుడు ఎలా చేయాలి, సో ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్ ఇన్ ల్యాబ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ ఈవెన్ ఫర్ ద వాషింగ్. సో మీరు అది చూసుకొని అందులో ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద రెడ్ డాట్ విన్నర్ ఇన్ 2020 చెప్పిన A&A వాషింగ్, A&C వాషింగ్, వాషింగ్ ABCD వాషింగ్, Washing. వాషింగ్ పర్పస్ ABCD యూజ్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్. వాషింగ్ కి మీరు ఎన్ని సాల్వెంట్లు పెట్టుకోవాలనుకున్నారు? ఫర్ సపోజ్ ఫోర్లు అన్నిట్లో కలిపినప్పుడు బి వస్తుంది కదా. మీరు ఏబీ లేదు సార్, సెలక్షన్ అసలు ఏబీఏ లేదు. అదే చూసారా, అన్నిటిలో బి లేదు. అదే నేను అడిగింది ఏంటంటే ఏ మన శాంపుల్ తీసుకున్నది ABCD వాషింగ్ అయింది, మనం బి పెట్టుకోవచ్చు. వైలు బి పెట్టుకొని బి నుండి ఏ తర్వాత ఏ పెట్టుకోవచ్చు.